సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 27/2/2024 మంగళవారం, తిథి బహుళ తదియ, రాత్రి 1:54 వరకు, తదుపరి చవితి, నక్షత్రం హస్త పూర్తిగా ఉన్నది. యోగం సోల సాయంత్రం 4:25 వరకు, కరణం వణిక్ పగలు 12:34 వరకు, వర్జం పగలు 1:58 నుండి 3:46 వరకు, దుర్ముహూర్తం పగలు 8:45 నుండి 9:32 వరకు, మరలా రాత్రి 11:02 నుండి 11:49 వరకు, అమృతకాలం రాత్రి 12:47 నుండి 2:35 వరకు, రాహుకాలం ఉదయం 3:15 నుండి 4:45 వరకు. ఈరోజు విశేషం మంగళవారం మరియు చవితి తిథి కలిసిన కారణంగా ఈరోజు గణపతి ఆరాధనకు విశేషమైనటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా నడుచును. ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. విద్యార్థులకు విద్యా విషయంలో శ్రద్ధ కనబరచడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఇలా గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించడం, ముఖ్యంగా షష్ఠీదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును, బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ధైర్య సాహసాలు పెరుగుడు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు అమ్మవారిని ఆరాధించడం, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును, మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, హనుమాన్ చాలీసను పఠించడం, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వృత్తి వ్యాపారాలలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి యందు సెలవులు వంటివి తీసుకునే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. గురువుల పెద్దల సహకారం లభించగలదు. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, సుందరకాండ పారాయణం లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి ధనువు రాశి. ధనురాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచున్న, ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా కాళ్ళు కీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. భాగస్వామి వ్యాపారాలు కల వారికి ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క సింధూరార్చన చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాష్టమం సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసి ఉండును. ప్రమాదాల వంటివి జరిగే అవకాశం కలదు. అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. వచ్చిన ధన వచ్చినట్లు ఖర్చును. స్నేహితుల బంధువులకు సహకారం తగ్గగలదు. విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఎర్రని పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.